అందరికీ నమస్కారం. యూట్యూబ్కి స్వాగతం. మరొక అంశంతో మీ ముందుకు వస్తూ ఉంటున్నాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క గ్రంథం ఉన్నప్పటికీ ప్రజలందరికీ, మనకందరికీ, భారతీయులందరికీ ఒకే ఒక గ్రంథం ఉంది, అది రాజ్యాంగం. మతానికి ఒక గ్రంథం ఉంటుందండి. క్రైస్తవులకు బైబిల్ అని, మరి హిందువులకు భగవద్గీత వేదాలు అని, ముస్లింలకు ఖురాను అని, ఆ రీతిగా సిక్కు, జైన, బౌద్ధ వివిధ మతాలకు ఒక్కొక్క గ్రంథం ఉంటుంది. మతం క్రైస్తవులు ఒకవేళ బైబిల్ను మీరితే వారికి పాపముగా ఎంచబడుతుంది, వారికి పరలోకం అందదని. అదే రీతిగా హైందవ ధర్మశాస్త్రాన్ని మీరితే మోక్షం దొరకదని. ముస్లిం గ్రంథమైన ఖురాన్ను మీరితే వారికి మరి అల్లా ద్వారా ఒక పనిష్మెంట్ ఉంటుందని, తీర్పు ఉంటుందని. ఇట్లా రకరకాల మత గ్రంథాలు ఉంటాయి. కానీ మన భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, తత్వాలు, మతాలు ఉన్నప్పటికీ అందరికీ ఒకటే ఒక గ్రంథం ఉంది, అది రాజ్యాంగం, భారత రాజ్యాంగం. ఆ భారత రాజ్యాంగాన్ని మరి రచించి దాన్ని నిర్మించినటువంటి వారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. వారితో పాటు కొంత బృందం ఉన్నప్పటికీ మన భారతదేశ పరిస్థితులను, విభిన్న మతాలు, కులాలు, తత్వాలు, భాషలు, యాసలు ఇవి ఉన్నటువంటి మన భారతదేశానికి మరి అందరికీ అనుకూలంగా అందరము కూడా మరి అన్నదమ్ముల్లా, అక్క చెల్లెళ్ళ అందరము సామరస్యంగా శాంతియుతంగా బ్రతకడానికి ఆ ఒకే ఒక రాజ్యాంగం మనకు గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని మీరకూడదు, దాన్ని మార్చకూడదు కూడా. అంత మాత్రమే కాదు, రాజ్యాంగాన్ని అనుసరించి జీవించాల్సిన బాధ్యత భారతదేశంలో మనందరి మీద ఉన్నది. నిజంగా ఈ రాజ్యాంగాన్ని లెక్క చేయకుండా చాలామంది ఈ మతతత్వాలను ఎక్కువగా వాటిని ఉద్రేకపరుస్తూ, మతపరమైనటువంటి అల్లర్లను రెచ్చగొడుతూ మన భారతదేశంలో శాంతి సామరస్యం లేకుండా చేస్తూ ఉన్నారు. అది చాలా పెద్ద తప్పు, అలాగూ చేయకూడదు కూడాను. కాబట్టి మన రాజ్యాంగాన్ని, మరి మనకిచ్చినటువంటి రాజ్యాంగాన్ని అనుసరిస్తూ, రాజ్యాంగ నియమాలకు, నిబంధనలకు, నిబద్ధతను మనం కట్టుబడి ఉంటూ, రాజ్యాంగాన్ని అనుసరిస్తూ మనము మన భారతదేశంలో ఒక కుటుంబములాగా జీవించవలసిన అవసరత ఉంది. కాబట్టి రాజ్యాంగాన్ని మనం అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలి కూడా రాజ్యాంగం. వివిధ మత గ్రంథాలు మరి ఆయా మతాలు అనుకూలంగా చేస్తున్నప్పటికీ రాజ్యాంగము, మన భారత రాజ్యాంగంతో కూడినటువంటి ఈ గ్రంథాలను కూడా ప్రజలకు అనుకూలమైనటువంటి రీతిలో ఉంచాలి. వారికి అనుకూలంగా వారు చదువుకోగలిగినటువంటి భారత రాజ్యాంగాన్ని తెలుసుకోవలసినటువంటి రీతిలో ఉండాలి. ఇంతకుముందు లైబ్రరీలు బాగా ఇదిగా ఉండేది, కానీ మరి లైబ్రరీలలో చదివేవారు. కానీ ఇప్పుడు లైబ్రరీ అంతా మనకు ఆన్లైన్లో ఉన్నాయి అన్నీ. అలాగనే భారత రాజ్యాంగాన్ని అందరికీ అనుకూలంగా ఉంచి, రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారం జీవించినప్పుడే మన దేశము ఎంతో సుభిక్షంగా, ఎంతో సస్యశ్యామలంగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది, ఆశీర్వదింపబడుతుంది. మనకున్న వనరులతోటి మనం ఉన్నటువంటి ఈ ప్రదేశాలను శాంతియుతంగా మార్చుకోగలము. కాబట్టి రాజ్యాంగాన్ని అర్థం చేసుకొని రాజ్యాంగ పద్ధతిలో మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. మన నాయకులు అట్టి రాజ్యాంగాన్ని, అట్టి ప్రభుత్వాలు, నాయకులు ప్రజలకు మరి సమీపంలో రాజ్యాంగ గ్రంథమును అనుకూలంగా ఉంచవలసినటువంటి బాధ్యత ఎంతో ఉంది. అలాగున మనము నిజంగా రాజ్యాంగాన్ని బట్టి మరి ప్రతిజ్ఞ కానీ ఇవన్నీ కదా రాశారు. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు అని మనం చదవగలుగుతున్నాం. ఆ రీతిగానే మనం అందరము కూడా ఒక తల్లి పిల్లలముగా, ఒక కుటుంబముగా మనం జీవించినట్లయితే మన భారతదేశంలో శాంతి సామరస్యాలు ఉంటాయి.
అభివృద్ధి చెందుతుంది, ఆశ్చర్యకరంగా ఉంటాము. అట్టి మరి ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా చదివి అర్థం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ, మరి ఇలాగనే యూట్యూబ్ని వీక్షించండి, నిత్య సత్యాలు తెలుసుకొని సంతోష సమాధానంతో కలిసి ఐక్యతతో జీవించండి.